గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు లెఫ్ట్ అండ్ రైట్. అనుకున్నట్టే జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు తొలి రోజు పూర్తిగా చర్చ జరగకుండానే వాయిదా పడే పరిస్థితి. అనుకున్నట్టుగానే ఒక ఇద్దరు శాసనసభ్యులు కూడా సస్పెండ్ అయ్యారు. బీఎస్సీలో నిర్ణయించిన ప్రకారం అంబేద్కర్కు నివాళులర్పిస్తూ ఘనంగా చర్చించాలి అనే ప్రతిపాదనను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీఎస్సీలో అంగీకరించి బయటకు వచ్చిన తర్వాత ఎదురు తిరిగింది అనేది అధికార పక్షం ఆరోపణ. కేవలం తప్పించుకోవడానికి మాత్రమే అంబేద్కర్ను తెర మీదకు తెస్తున్నారు అనేది ప్రతిపక్షం ఆరోపణ. మొత్తంగా చూస్తే మళ్ళీ ఎప్పట్లాగానే ఒకరినొకరు సహించుకోలేని పరిస్థితే కనపడింది. ఫోటోలు, గతంలో దిగిన ఫోటోలు ఇప్పుడు నేరస్తులుగా ఉన్న వాళ్ళతో ఉన్నాయి ఈ ఫోటోలు అంటూ ఒకరి మీద ఒకరు బురద చల్లుకునే ప్రయత్నం. తీరా చూస్తే అసలు అటు అంబేద్కర్ పైన చర్చ జరగలేదు, ఇటు కాల్మనీ పైన చర్చ జరగలేదు. రాష్ట్రాన్ని ఎలా ఉద్ధరించాలి, కాల్మనీ బాధితులకు ఎలా న్యాయం చేయాలి, నేరస్తుల్ని ఎలా శిక్షించాలి, ఈ దిశగా చర్చ జరగకుండానే నువ్వెంత అంటే నువ్వెంత అనే స్థాయికి దిగజారిన పదజాలంతో మాట్లాడుకున్న తీరు మరొకసారి ఏహ్యభావాన్ని కలిగించే పరిస్థితుల్లో అసెంబ్లీ సాగింది. ఇలాగే ఉంటుందా? ఎందుకు పార్టీలు ఇలా తయారయ్యాయి? కాల్మనీకి సంబంధించి కానీ ఇతరత్ర అంశాలకు సంబంధించి కానీ అధికార పక్ష వైఖరేంటి, ప్రతిపక్షం వైఖరేంటి? ఇదే ఇవాళ డిబేట్ నెంబర్ 1. రైట్, వెల్కమ్ బ్యాక్. కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు అండ్ కటారి శ్రీనివాసరావు గారు లోక్సత్తా నాయకులు, గఫూర్ గారు సిపిఎం నాయకులు విజయవాడ నుంచి ప్రత్యక్ష ప్రసారంలో అందుబాటులో ఉన్నారు. మరి కాసేపట్లో భారతీయ జనతా పార్టీ నాయకులు ప్రభా గౌడ్ కూడా మనతో జాయిన్ అవుతున్నారు. ముందుగా శ్రీనివాసరావు గారు, మీకేమనిపించింది వాళ్ళ అసెంబ్లీ చూస్తే? కొత్తగా ఆశ్చర్యపడాల్సింది లేదంటారా? ఆశ్చర్యపడాల్సింది ఏమీ లేదు. సరే, మనం అనుకుంటుంది కానీ అంటే సహజంగా మనం ఎప్పుడు చెప్పే ఒక ఇదేంటంటే హౌస్ నడిచేలాగా చూడాల్సిన బాధ్యత అధికార పార్టీదని మామూలుగా సాధారణంగా అనుకుంటాం. ఈ మధ్య జరుగుతున్న ఒక కేంద్రంలో పార్లమెంట్ కానీ ఇక్కడ కానీ చూస్తే అసలు ఆ రోజు బర్నింగ్ ఇష్యూ ఏదుంటే అంటే ప్రయారిటీస్ నిర్ణయించుకోవడంలో ఒక వైఫల్యం కనపడుతుంది. ఇప్పుడు ఉదాహరణకి మన రాష్ట్రానికి సంబంధించి ఒక 4-5 కీలకమైన ఇష్యూస్ ఉన్నాయి. ఇంకా బిల్లులు మిగతా మేజర్ ఇష్యూస్, ప్రత్యేక హోదా దగ్గర నుంచి మొదలు పెడితే బాక్సైట్ కావచ్చు, లేకపోతే ప్రాజెక్టులు కావచ్చు, కరువు మండలాలు కావచ్చు, లేకపోతే లిక్కర్ పాలసీ కావచ్చు, 7-8 అంశాలు ప్రభుత్వ నిర్ణయాలు ఏ రకంగా ఉన్నాయి అన్నది చాలా కీలకమైన అంశాలు ఉన్నాయి. అయితే ఆ రోజు బహుశా మరి ఇందులో మీడియా పాత్ర కూడా ఉందేమో, అంటే మీడియా కూడా కొంత వాళ్ళ ఎజెండాని శాసిస్తుండొచ్చు. కానీ దురదృష్టం ఏంటంటే వాళ్ళు చేసే చట్టసభలో వాళ్ళు మాట్లాడింది మీడియాకి జీవం కావాలి తప్ప మీ నుంచి వాళ్ళు తీసుకునే పరిస్థితి వస్తూ ఉన్నది విషయం. ఈ కీలకమైన అంశాలు చర్చ జరగకుండా ఆ రోజు ప్రభుత్వాన్ని గిల్టీలో పడేస్తే చాలా అన్న రీతిలో ప్రతిపక్షం. రెండోది, ప్రతిపక్షం నోరెత్తకుండా దాన్ని జనరలైజ్ చేసేసి ఏదో చేసేసి మసిబుసి మారేడుకాయ చేసి మమ అనిపించుకుంటే చాలు, హౌస్ నడవాలన్న కోరిక రెండు పక్షాలకి ఎంత మాత్రం లేదు. నెంబర్ 1. దీనివల్ల జరుగుతున్న నష్టం ఏంటంటే గతంలో ఇంకోటి కూడా, ఇప్పుడు మన ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి వచ్చినటువంటి దౌర్భాగ్యకరమైన పరిస్థితి ఏంటంటే 2 పార్టీలు, అధికార పార్టీ ప్రతిపక్షం తప్ప, ఒకే పార్టీ తప్ప. ఈ మాట ప్రైవేట్గా చాలామంది 2 పార్టీలకు చెందిన వాళ్ళు అంటున్నారు. ఏదో వేరే పార్టీలు 3-4 పార్టీల వాళ్ళు 4-5 ఉన్నా కూడా కనీసం కొంత బ్యాలెన్స్ చేయడానికి ఒక బ్యాలెన్స్ బ్యాలెన్స్ టాక్ కోసం అది లేకుండా పేరుకి బీజేపీ ఉన్న అధికార పార్టీతో కలిసి ఉన్నది వైకాపా ఉన్న తప్ప 2వ పార్టీకి అసలు వాయిస్ ఒక బ్యాలెన్స్డ్ అప్రోచ్ తీసుకొని చెప్పే అవకాశం లేకపోవడం మరొక ప్రత్యేకమైన దౌర్భాగ్యకరమైన పరిస్థితి మనకి. నేను కోరేది ఏంటంటే, సరే ప్రభుత్వం ఏం చేస్తుంది, ఇష్యూని వాళ్ళ ఆరోపణలు చాలా ఉన్నాయి, వైకాపా నుంచి చాలా ఆరోపణలు ఉన్నాయి. ఇష్యూని డైవర్ట్ చేస్తున్నారు, లేకపోతే ఇప్పుడు కాల్మనీదే తీసుకుంటే దాన్ని జనరలైజ్ చేస్తున్నారు, రాష్ట్రం అంతా దాడులు అంటున్నారని వాళ్ళ ఆరోపణలు. ఇది పక్కకు పెడదాం. కానీ అసలు మనకి ఇది ఒకరోజు ఇష్యూ. ఇవాళ వడ్డీ వ్యాపారం ఈ దేశంలో ఇప్పుడు దాకా జరగట్లేదా? ఎంతమంది ఎన్ని రకాలుగా అవినీతి జరుగుతుంది మనందరం కళ్ళు పూసుకున్నాం ఇప్పుడు దాకా. ఇప్పుడు నిన్న ఇక్కడ తెలంగాణలో నిన్న 40 కోట్లు ఒక సీనియర్ పోలీస్ అధికారి ఇచ్చేసేసి నెలకు ₹1 కోటి తీసుకున్నాడు. ఎన్ని బయటకు వస్తే ఇన్ని బయట. ఆంధ్ర లేదు, తెలంగాణ లేదు, డబ్బులు బ్లాక్ మనీ దొండిగా సంపాదించిన డబ్బు అది మళ్ళా తొందరగా పిల్లల్ని పెట్టాలి, సంవత్సరం తిరిగేసరికి రెట్టింపు కావాలి. దాన్ని ప్రత్యక్షంగా ఎక్కడ పెట్టలేరు, ఈ ప్రైవేట్ వ్యక్తుల ద్వారా నడుపుతూ ఉన్నారు. దానిలో నడిపే వాళ్ళు అక్రమాలకు పాల్పడుతూ ఉన్నారు, దానిలో మహిళల వేధింపులతో సహా. ఇది కొత్త సమస్య కాదు, బయటపడింది అంతే. బయటపడింది మనం అప్పుడే చూసినట్టు, దేశంలో ఎప్పుడు జరగనట్టు. అందుకే వాళ్ళు ఏం చేస్తున్నారు,
వైకాపా వాళ్ళు ఇంతమంది ఉన్నారు, మా వాళ్ళు 20 మంది ఉన్నారు, వైకాపా నాయకులు 40 మంది ఉన్నారు, లేదా ఇంకొకరు 20 మంది ఉన్నారు, సిపిఐ డిఫరెంట్ మ్యాటర్. నేను వెళ్తా ఉన్నాను. అంటే పాయింట్ నేను చూసేది ఇవాళ ఒక తాత్కాలికమైన ఒక 2 రోజుల అంశం మీద మనం ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టడం అంటే రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించినటువంటి కీలకమైన అంశాలు మొత్తం రాష్ట్రానికి శాశ్వతంగా వర్తించేటువంటి ఇది ప్రయారిటీ లేని ఇష్యూ అని అంట్లా, కానీ మరింత ప్రయారిటీ ఉన్న ఇష్యూస్ని వాటి మీద చర్చకి దీర్ఘకాలంలో రాష్ట్రానికి ప్రయారిటీ ఇష్యూస్ ని చర్చించాలి. ఇది కూడా ప్రయారిటీ ఉన్న ఇష్యూనే, అందరూ ఇది ప్రయారిటీ ఉన్న ఇష్యూనే చర్చించాలంటున్నారు కానీ చర్చిస్తారు కదా, అది విచిత్రమైన కార్యక్రమం. ఇక్కడ శ్రీధర్ రెడ్డి గారు, మీకు అసలు కాల్మనీ అంశంలో చర్చ జరగాలి, దోషులకు శిక్ష పడాలనే ఆకాంక్ష, ఆ చిత్తశుద్ధి మీకుందా? స్ట్రైట్గా ఉందా? మీరు చెప్తే నేను తర్వాత సమాధానం. మీకుందా నా ప్రశ్న ఇది, నేను చెప్పడం కాదు, మీకు ఉందా అసలు? ఖచ్చితంగా. అయితే ఉంటే ఉంటే కాదు వెంకటకృష్ణ గారు, ఇక్కడ చిన్న విషయం, చిన్న సవరణ. విజయవాడలో కాల్మనీ సంఘటన అది ఒక కాల్మనీ సంఘటన మాత్రమే కాదు సార్. ఆ కాల్మనీ సంఘటన అది నిజమే. రాష్ట్రంలో అధిక వడ్డీలకి విజయవాడ కాల్మనీ సెక్స్ రాకెట్ కి సంబంధం లేదు. కేవలం విజయవాడ కాల్మనీ సెక్స్ రాకెట్ అధికార పార్టీ ఎమ్మెల్యేలని తప్పించేదానికి, అధికార పార్టీ నాయకులు తప్పుకునేదానికి, దాన్ని సర్వసాధారణ ఆరోపణలే కాదనట్లే. విజయవాడ కాల్మనీ అనే వ్యవహారంలో సెక్స్ రాకెట్ ఉంది, ఆడవాళ్ళని వాళ్ళు బలవంతంగా కొన్ని వృత్తుల్లోకి దించడం, ఇవన్నీ చూస్తున్నాం మనం. సరే, రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న దాడులు దీనికి లింక్ ఉన్నాయా లేదా లేవనేది మీ వాదన, ఉందనేది వాళ్ళ వాదన. పక్కన పెడతాను. నేను అనేది ఒకటే, విజయవాడలో తలెత్తిన కాల్మనీ విషయంలో మీకు చిత్తశుద్ధి ఉందా? చర్చ జరగాలి, శిక్షించాలి దోషులని ఉంది కదా. ఉంటే సభ జరగగానే, సభ స్టార్ట్ అవగానే ఆ దిశగా చర్చ స్టార్ట్ చేయడమో, ఆ దిశగా ప్రభుత్వాన్ని ఒత్తిడి చేయడమో రావడమే ఫోటోలు పట్టుకొని వస్తే చర్చ ఎట్లా జరుగుతుంది అసలు? చూసే వాళ్ళు కూడా మీకు చిత్తశుద్ధి లేదు, వాళ్ళకి చిత్తశుద్ధి లేదు, ఏదో ఒక రకంగా ఒకళ్ళ మీద ఒకళ్ళు బురద తల్లుకోవాలనే ఆలోచన. చిన్న సవరణ ఫోటోలు నేను పేపర్లో వేసుకున్నారు, చిన్న సవరణ. దయచేసి వెంకటకృష్ణ గారు, మీరు టీవీ లైవ్లో చూసి మాట్లాడుతున్నారు కాబట్టి మీకు టీవీ లైవ్లో అక్కడ జరిగిన వాస్తవం కనపడదు. మీ రిపోర్టర్లు అక్కడ ఉన్నారు, వారిని అడగండి. అదే చెప్తున్నా. మేము ప్రజాస్వామ్యంలో అనేక అసెంబ్లీలో మనం చూసాం. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ప్రజా సమస్యల మీద ప్రతిపక్ష నేతలు స్పందించడం అనేది సర్వసాధారణ విషయం. అదే కాల్మనీ సంఘటన మీద మేము ఒక నిరసన ప్రదర్శన కూడా ఈ సెక్స్ రాకెట్ వ్యతిరేకంగా చేశాం. అసెంబ్లీ ప్రారంభమైన తర్వాత మేము తీర్మానం అందజేసి మేము చర్చకు పట్టుబట్టాం. చర్చకు పట్టుబడితే చర్చకు అనుమతించకుండా మేము స్టేట్మెంట్ ఇస్తా ఉంటారు, అది కూడా ఎప్పుడో తర్వాత. మేము చెప్పేది ఏమిటంటే, విజయవాడలో జరిగినటువంటి కాల్మనీ సెక్స్ రాకెట్ అత్యంత ప్రాధాన్యమైన సంఘటన. దాంట్లో ఎస్సీలు ఉన్నారు, బీసీలు ఉన్నారు, ఓసీలు ఉన్నారు. సభ్య సమాజం తలదించుకునే విధంగా గతంలో మహారాష్ట్ర వాయిదా తీర్మానం ఇస్తే స్పీకర్ యాక్సెప్ట్ చేయాలని లేదు. ఎందుకు అని అంటే నాకు 22 సంవత్సరాలు, నాకు 2 సంవత్సరాలు 344 అప్పటికప్పుడు రాదండి. 344 మీరు ఇస్తే అప్పటికప్పుడు రాదు. దానికి చెప్తున్నా, 344 అప్పటికప్పుడు రాదు కదా. దానికి కూడా సరైన సమాధానం లేదు. 344 కూడా స్పీకర్ గారి వైపు నుంచి దీన్ని ఆమోదిస్తున్నారు. ఎట్లా ఉందంటే చేసుకోవాలి, దొంగలను తిట్టుకోవాలి, ఇది తప్ప మీకు ఆలోచన మీకు లేదు, వాళ్ళకి లేదు. వాళ్ళ ఫోటోలతో సీఎం అంటే కాల్మనీ బ్యానర్ రాసుకొస్తారు, బూతులు రాసుకొస్తారు. అన్పార్లమెంటరీ పదాలు ఏ రకమైన కల్చర్, ఎక్కడ అన్పార్లమెంటరీ పదాలు వాడలేదు. దయచేసి అర్థం చేసుకోండి, మేము ఎక్కడ అన్పార్లమెంటరీ పదాలు వాడలేదు. వాళ్ళు చేసిన పనులకు మేము బాధ్యత తీసుకోలేం. వాళ్ళు అడిగితే మైకులు వస్తున్నాయి. లేచినటువంటి మంత్రి, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలంతా సందర్భం సమయం లేకుండా ఇష్టారీతిగా జగన్ గారిని, రాజశేఖర రెడ్డి గారిని సంబంధం లేకుండా మాట్లాడుతున్నారు. ప్రతిపక్ష నేత కాల్మనీ సెక్స్ రాకెట్ మీద 5 నిమిషాల సమయం అడిగితే కూడా సమయం రాని పరిస్థితి. అరిచి మా గొంతులు పోయినటువంటి పరిస్థితి. దయచేసి మీరు అర్థం చేసుకోండి. అసెంబ్లీలో ప్రతిపక్షం గొంతు అధికార పక్షం నొక్కుతూ ఉంది. అడుగడుగునా కూడా ఈరోజు ఏదైతే కాల్మనీ సెక్స్ రాకెట్ చర్చకు రాకుండా చేసేదానికే అంబేద్కర్ గారి నివాళులంటూ బీఏసీలో జరగని దానిని అబద్ధం.
అది పచ్చి అబద్ధం. ఎట్లా మాట్లాడతారండి? పచ్చి అబద్ధం అండి. బీఎస్సీలో నాయకులు మాట్లాడిందని అసలు లేదని ఉన్నట్టు సృష్టిస్తారా? అది పచ్చి అబద్ధం. మేము అడిగింది ఒకటే, అంబేద్కర్ గారు మీరు ఎలా ఒప్పుకున్నారు అని చెప్పి జ్యోతుల్ నెహ్రూని, శ్రీకాంత్ రెడ్డిని, జగన్మోహన్ రెడ్డి మందలించారంట కదా. ఒట్టి మాటలండి. బీఎస్సీలో ఎందుకు ఒప్పుకున్నారని? అది అబద్ధం అండి, అది అబద్ధం అండి. అందుకే చూద్దాం, జ్యోతుల్ నెహ్రూ గారి కోసం ట్రై చేద్దాం. జ్యోతుల్ నెహ్రూ గారి కోసం ట్రై చేద్దాం. ఒక్క మాట, చిన్న కరెక్షన్. అంబేద్కర్ గారికి నివాళులు అరగంట గంట సరిపోదు. ప్రత్యేకంగా 2 రోజుల పాటు చర్చ పెడదాం. దీంట్లో ఎలాంటి అభ్యంతరం లేదు. అయితే ఈ రోజు మీరు ప్రశ్నోత్తరాల సమయం అయిన తర్వాత ఖచ్చితంగా కాల్ మనీ సెక్స్ రాకెట్ మీద చర్చ పెట్టండి అని చెప్పని మేము అడిగిన మాట వాస్తవం. దానికి వారు మేము స్టేట్మెంట్ ఇస్తామని పక్క రోజు అడిగితే స్టేట్మెంట్ కాదు చర్చకి కావాలని అడిగాం. చర్చ అడుగుతున్నాం. టీడీపీ నాయకులు చర్చ జరిగితే వాళ్ళ భాగోతం బయటపడుతుందని చర్చను పక్కదారి పట్టించారు. బుచ్చ చౌదరి గారు నమస్తే అండి. నమస్కారం అండి, వెంకటకృష్ణ గారు నమస్కారం. బుచ్చ చౌదరి గారు, అసలు అసెంబ్లీని కనీసం ఈసారైనా ఉన్నది 5 రోజులే పెట్టారు. ఈ 5 రోజులైనా కనీసం కాల్మని విజయవాడకు సంబంధించిందని చెప్పి వీళ్ళు అంటున్నారు. అదే సార్ అది ప్రజలకు అర్థమైంది సార్. మీ అందరికంటే మేము ఎక్కువ కష్టపడ్డాం కాల్మని బయట తీసుకురావడానికి. మేము పోలీసులు ఇప్పుడేదో అందరూ తెగ కన్నీళ్లు గార్చేస్తారు. అందరూ నిండా ఉన్నది రాజకీయ పార్టీలు, ఒక సమస్య నిండా ఉన్నది రాజకీయ పార్టీలు. చర్య తీసుకోమని అడగాల్సింది మీరు. అదే ఆ పాత్ర మేము పోషిస్తున్నాం. బుచ్చ చౌదరి గారు, 5 రోజులు మాత్రమే ఉన్న ఈ సమావేశాల్లో కాల్మనీ గురించి చర్చించాలి, అధిక వడ్డీల గురించి చర్చించాలి, మనీ లాండరింగ్ బిల్లును మీరే తీసుకొస్తున్నారు, 99 తర్వాత మళ్ళీ తీసుకొస్తున్నారు, దాన్ని చట్టం చేసుకోవాలి. ఇలాంటి ఎన్నో ఉన్నాయి. 18 అంశాల మీద మీరే సర్వే చేయించారు రాష్ట్రంలో. ఆ 18 అంశాల మీద చర్చ జరగాలి. ఇవన్నీ ఉండగా ఎంతసేపు మళ్ళీ గతం రిపీట్ అయింది. ప్రజలు అనుకున్నంత జరిగింది. ఇవాళ ఎవరు కారకులు దీనికి? ఎందుకు ఇలా జరుగుతోంది? మీకు బాధ్యత లేదా? అధికార పక్షానికి బాధ్యత లేదా? ప్రతిపక్షాన్ని దారిలో పెట్టుకుని పనిచేయించుకోవడం. వెంకటకృష్ణ గారు సార్, వినిపించుకునే వాడికి చెప్పగలం, అర్థం చేసుకోగలం వాడికి చెప్పగలం. చేరి మూర్ఖుని మనసు రంజింపజేయడం, మూర్ఖత్వంగా ప్రవర్తించడం, స్టాల్ చేయటమే ధ్యేయంగా పెట్టుకున్న ఎవరేం చేస్తారు? నేను వచ్చేటప్పుడు అనుకున్నా, రాజమండ్రి నుంచి బయలుదేరి అసెంబ్లీకి వచ్చేటప్పటికి జరిగేదే ఉంటుంది, మనం కష్టపడేదే ఉంది, మనం చదువుకునేదే ఉంది, సమస్యల మీద మాట్లాడేదే ఉంది అని అనుకుంటానే వచ్చా. ఎందుకంటే ఇప్పుడు ఇదివరకు నేను దాదాపుగా 82, 83 నుంచి శాసనసభలో ఉంటానే ఉన్నా చాలా సార్లు. ఈ విధమైన పరిస్థితి నేను ఏనాడు చూడలే. చాలా పెద్ద మహామహులు ఉన్నారు, అనేక పార్టీలు ఉన్నాయి, 5-6 పార్టీలు కూడా ఉన్న రోజులు ఉన్నాయి. ఈ రోజున 3 పార్టీలు ఉన్నా, ఆ రోజున 5-6 పార్టీలు కూడా ఉన్నాయి. కానీ ఎప్పుడు ఈ పరిస్థితి నేను చూడలే. అసలు రావడం పోడియాన చుట్టుముట్టడం, ఎగ్జామ్మెంట్ మోసడం, పోడియాన చుట్టుముట్టడం, స్టాల్ చేసేయడమే ధ్యేయంగా నడుస్తా ఉన్నాయి. చూశారు కదా, ఈ సంవత్సరంలో నడిచింది అది, ఇప్పుడు నడుస్తుంది అదే. కాల్మనీ ఓకే, డిస్కస్ రేపు వస్తుంది, రేపు వద్దు పెట్టేసి డిస్కస్ చేస్తాం రేపు పొద్దున. ఇవాళ అంబేద్కర్ ఏదైతే పార్లమెంట్ ఈ సంవత్సరం తీసుకున్నది, పార్లమెంట్ కూడా స్టార్టింగ్ 2 రోజుల పాటు అంబేద్కర్ గారి మీద డిస్కస్ చేశారు, డిబేట్ చేశారు. మర్చిపోకండి. ఆయన ఘన నివాళులు అర్పిస్తూ ఆయన చేసిన కృషిని స్మరించుకుంటూ కార్యక్రమం తీశారు. అది అందరితో సంప్రదించి కదా మీరు నిర్ణయం తీసుకోవాలి, తీసుకురావాలి. బీఏసీలో వాళ్ళ పార్టీ నాయకులు ఒప్పుకున్నారు. పచ్చి అబద్ధం అంట కదా, అసలు వాళ్ళ పార్టీకి చెప్పలేదంట, వాళ్ళ పార్టీ నాయకులు ఒప్పుకోలేదంట, పచ్చి అబద్ధం అంట కదా ఇప్పుడు చెప్తున్నారు. ఒప్పుకున్నది గంట పాటను వారంటారు, మేము చెప్పింది గంట కాదు, 2 రోజులు చర్చ పెడదాం. ఇవాళ జరగాలని ఒప్పుకున్నారా లేదా? ఈ రోజు వాళ్ళు చెప్తున్నారు. ఇంగిత జ్ఞానం అన్న ఉండాలి, అబద్ధాలు చెప్పేదాన్ని కూడా అర్థం ఉండాలి. మీరు బీఎస్సీలో లేరు, నేను బీఎస్సీలో లేను. ఏం జరిగిందో మీ పార్టీ నాయకులు నీకు చెప్పారు, మా పార్టీ నాయకులు నాకు చెప్పారు. బీఎస్సీలో అంగీకరించిన మాట అబద్ధం. ఖచ్చితంగా కాల్మనీ విజయవాడ సెక్స్ రాకెట్ మీద చర్చ జరగాల. ఖచ్చితంగా విజయవాడ కాల్మనీ సెక్స్ రాకెట్ మీద చర్చ జరగాల. దానిలో బుచ్చ చౌదరి గారు, మీరు అసెంబ్లీని ఏ విధంగా నడిపిస్తున్నారో మీకు తెలుసు. అడుగడుగునా మీరు ఏ విధంగా అర్ధరహితంగా మాట్లాడుతున్నారో మీకు తెలుసు. అసెంబ్లీలో ఈ యొక్క అర్ధరహితమైన మాటలకి దానికి కారణం మీరే. బుచ్చ చౌదరి గారు, గొల్లపల్లి సూర్యారావు గారు ఒక 3-4 తయారు చేసి అసెంబ్లీలో ప్రతి దానికి అయిన దానికి కాందానికి అడ్డగోలుగా మాట్లాడించేది మీరు. అసెంబ్లీని ఎట్లా నడుపుకోవాలో, ప్రతిపక్షంగా బాధ్యత ప్రజాస్వామ్యం ఎలా చర్చించాలో కనీస అవకాశం లేకుండా దురదృష్టం. మా దురదృష్టం కాదు, ఆంధ్రప్రదేశ్ లో దురదృష్టం ఇది.
చౌదరి గారు ఒక దయచేసి ఒక్క నిమిషం కొంచెం లైన్లో ఉండరా ప్లీజ్. కొంచెం మీరు నాకు టైం స్పేర్ చేయాలి ఇవాళ. యాక్చువల్గా మీ ప్రతినిధి రావాల్సింది, వారు ఎక్కడో స్ట్రక్ అయ్యారు. కొంచెం మీరు టైం ఇవ్వండి దయచేసి. గఫూర్ గారు నమస్కారం అండి. గఫూర్ గారు వినపడుతుందా? వినపడుతుందండి. రైట్. గఫూర్ గారు ఏమనిపిస్తుంది అసెంబ్లీని చూస్తుంటే? మళ్ళీ రిపీట్, ఏదైనా డేట్లు మారాయేమో, వర్షాకాల సమావేశాలు, శీతాకాల సమావేశాలు, బడ్జెట్ సమావేశాలు, అంతకు మించి ఏమి తేడా లేదు. అదే పోకడ, అదే తిట్లు, అదే బూతులు, అదే ప్లకార్డులు, అదే బొమ్మలు, నువ్వెంత అంటే నువ్వెంత అనేది. శ్రీకాంత్ ఒక్క నిమిషం గఫూర్ గారు, ఒక్క నిమిషం. వైసీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి గారు లైన్లో ఉన్నారు. శ్రీకాంత్ రెడ్డి గారు నమస్తే అండి. శ్రీకాంత్ రెడ్డి గారు చెప్పండి వెంకటకృష్ణ గారు. శ్రీకాంత్ రెడ్డి గారు, ఇక్కడ పొద్దున BACలో చర్చ జరిగింది. అంబేద్కర్ మీద చర్చ జరుపుతామని వారు చెప్పారని, మీరు అంగీకరించారనేమో వారు చెప్తున్నారు. మీరు అంగీకరించలేదనేమో మీ ఎమ్మెల్యేలు చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఎందుకు ఒప్పుకున్నారని మిమ్మల్ని జ్యోతుల్ నెహ్రూ గారిని మందలించారనే వార్తలు కూడా ఇవాళ అసెంబ్లీ ప్రాంగణంలో వినిపించాయి. ఏం జరిగింది అసలు? సార్, BAC సమావేశాలకు ఉన్నటువంటి వాల్యూని టోటల్ గా పొగొడుతున్నారండి. ఒకటి, అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలన్నది వంటిది BACలో నిర్ణయించాలా. అటువంటిది ముందే 5 రోజులు 4 రోజులు అనేది ముందే మినిస్టర్లు మాట్లాడిస్తూ వాళ్ళతో స్టేట్మెంట్ ఇస్తున్నారు. అదొక తప్పు. రెండోది, అసెంబ్లీ సమావేశం BAC దాంట్లో మేము ఒకటి మాట్లాడితే ఒకరీకరించి బయట ఇంకొకటి చెప్పి ఇచ్చడము వాళ్ళకు ఒక అలవాటుగా మారిపోయింది. దానికి అంటే ఏ రకంగా చూసినా నేను BAC సమావేశం ఈరోజు మాట్లాడినప్పుడు ముందుగా మహిళలకు మానవ గౌరవానికి సంబంధించిన అంశం అండి. రాష్ట్రంలో ఎక్కడన్నా కూడా, దేశంలో ఎక్కడైనా కూడా, ఏ పార్లమెంటరీ వ్యవస్థలో అన్నా కూడా ఇంపార్టెంట్ ఇష్యూస్ జరిగినప్పుడు దాన్ని ఇమీడియట్ గా టేకప్ చేస్తారు. దానికి రూల్స్ ప్రొసీజర్స్ అవసరం లేదండి అని మేము స్పష్టంగా చెప్పాం. దీన్ని టేకప్ చేస్తే మేము సహకరిస్తాం. ఫస్ట్ దీన్ని మాట్లాడిన తర్వాత మేము 15 అంశాలు అయితే ఏవైతే ఇచ్చామో ఆ 15 అంశాల పైన కూడా సమయము కేటాయించండి. మీరు ఎన్ని రోజులు జరపాలని మీరే నిర్ణయించుకొని ఈ రకంగా వివరించడం సరైనటువంటి పద్ధతి కాదు. దానికి కూడా సమయం కేటాయించేటువంటి పరిస్థితి మీరు బాధ్యత తీసుకోండి అని కూడా చెప్పడం జరిగింది. దాంతో పాటు మళ్ళీ ముఖ్యమంత్రి గారు ఉండుకొని అంబేద్కర్ దానిపైన ఇట్లా పార్లమెంట్ కూడా జరిగింది, ఇక్కడ కూడా సాంప్రదాయం ఉంటే బాగుంటుంది అన్నటువంటిది వ్యక్తపరిచినప్పుడు మేము చర్చించడానికి సిద్ధమే అండి. కానీ కాల్ మనీ అన్నది, ఈ సెక్స్ రాకెట్ అన్నది మెయిన్ గా కాల్ మనీ కన్నా సెక్స్ రాకెట్ చాలా ఇంపార్టెంట్ అయిన విషయం, మహిళలకు సంబంధించిన అంశం కాబట్టి దీన్ని ముందుగా టేకప్ చేసి దీన్ని చర్చించిన తర్వాత, దీని ప్రభుత్వం సమాధానం చెప్పిన తర్వాత టీ బ్రేక్ లో చర్చ చేపడదాము అన్నటువంటి అంశం చర్చ జరిగిన మాట వాస్తవమే. కానీ ఈ చర్చే జరగనీయకుండా అంబేద్కర్ గారిని కూడా అవమానించే రీతిలో ఏదో 1 గంట 1/2 గంటలో చర్చించాలన్న పద్ధతి కాకుండా రోజులు పొడిగించి చర్చించాలన్న అంశం కూడా మేము చెప్పడం జరిగింది. దాన్ని అన్ని పరిగణలోకి తీసుకోకుండా అంబేద్కర్ టీ బ్రేక్ తర్వాత అన్నటువంటి వాళ్ళు, ఈ చర్చ జరిపిన తర్వాత అన్నటువంటి వాళ్ళు ఈ చర్చనే టేకప్ చేయకుండా ముందుగానే పారిపోయినట్టు సభను వాయిదా ఎందుకేస్తారో వాళ్ళు సమాధానం చెప్పాలి. సో మీరు అనేది ఏంటంటే అంబేద్కర్ పై చర్చను మేము వ్యతిరేకించలేదు, కానీ ముందు దీనికి చర్చించాలని మేము అన్నాం అనేది మీరు చెప్తున్నమాట. 100%. దాంతో పాటు ఇంకోటి కూడా వెంకటేశ్వర ఇంపార్టెంట్ పాయింట్ అవుతుంది. టీ బ్రేక్ తర్వాత అని వాళ్ళే అన్నారు. ఏది ఈ చర్చ జరిగిన తర్వాత టీ బ్రేక్ తర్వాత అన్నది. అంతవరకు కూడా రానియకుండా హౌస్ ఎందుకు వాయిదా వేయాల్సి వచ్చినటువంటిదో వాళ్ళే సమాధానం చెప్పాలి. దానికి వాళ్ళు తప్పు చేసి ఎదురుదాడిగా మా పైన చేయడం క్వశ్చన్ అవర్ రైట్ ఆఫ్ ద అసెంబ్లీ మెంబర్ల యొక్క హక్కు. అసలు క్వశ్చన్ అవర్ మీరు ఎప్పుడు ఎందుకు జరగనీయట్లేదు? మహిళలు మానాల పైన లేకుండా ఎందుకు చేస్తా ఉన్నారు? చట్టసభ యొక్క ప్రాథమిక హక్కు క్వశ్చన్ అవర్. వై ఆర్ స్టార్టింగ్ ద క్వశ్చన్ అవర్? ప్లీజ్ టెల్ మీ ఫర్ దట్. వెంకటకృష్ణ గారు ఎవరు మాట్లాడుతున్నారు? బుచ్చే చౌదరి గారు క్వశ్చన్ అవర్ ని పదే మీరు క్వశ్చన్ అవర్ జరగకుండా ఎందుకు అడ్డుకుంటున్నారు అనేది వారి ప్రశ్న. అంత పెద్ద సీనియర్ ఆయన అసెంబ్లీ వాల్యూస్ గురించి, రైట్స్ గురించి మాట్లాడే బుచ్చే చౌదరి గారికి ఒకటే సమాధానం చెప్పండి. ఈ ఇంపార్టెంట్ ఇష్యూస్ అన్నప్పుడు పోనీ క్వశ్చన్ అవర్ తర్వాత కాల్మ్ అనేది టేకప్ చేస్తామని ఒక మాట అనిపించడానికి మీకు ఎందుకంటే అంత నామోషి? ఎందుకంటే మీరు ఎదురుదానికి సిద్ధపడుతున్నారు. ఆ మాట ఒకటి చెప్పించిన తర్వాత అంబేద్కర్ గారి నివాళి తర్వాత కాల్మ్ అనేది కూడా డిస్కస్ చేస్తాం. అసలు రేపు పెడతాం, మీరు రేపు దాని మీద నోట్ పెట్టి అంటే ఈ రోజు రాష్ట్రంలో చాలా ఇంపార్టెంట్ అంటే శ్రీకాంత్ రెడ్డి గారు బుచ్చే చౌదరి గారు మీ ఇద్దరికి నాది ఒకటే ప్రశ్న. అంబేద్కర్ గారిని ముందు పెట్టి మధ్యాహ్నం తర్వాత కాల్మనీ పెడితే నష్టం ఏంటి? లేకపోతే కాల్మనీ ముందు పెట్టి మధ్యాహ్నం అంబేద్కర్ గారిని అంటే కనెక్టివిటీ దెబ్బతింటుందేమో. నిజానికి కాల్మనీ ఎప్పుడు పెట్టినా ఒకటే, కానీ అంబేద్కర్ గారిని ముందు పెట్టి
ఆయన నివాళులు ఆయనను కీర్తించడం అది అయిపోయిన తర్వాత మన ఇష్యూస్కి వెళితే కనెక్టివిటీ ఉంటుంది. మీరు అన్నట్టుగా ముందు కాల్మనీ చర్చిద్దాం, తర్వాత అంబేద్కర్ చర్చిద్దాం అంటే సమావేశాల మధ్యలో చర్చడం కొంచెం ఆడుగా ఉంటుంది కదా. అది ఇంకొకటి కూడా వెంకటకృష్ణ గారు వెంకటకృష్ణ గారు అంబేద్కర్ గారికి నివాళులు అర్పించినట్టు అవుతుందా చెప్పండి. అదే కదా నేను అంటున్నది, అదే ఆ కనెక్టివిటీ పోతుంది కదా. అంటే ఇక్కడ ఎంతసేపు ఎనీవే శ్రీకాంత్ రెడ్డి గారు మాట స్పీకర్ గారు చెప్పొచ్చు కదా, ఆ మాట స్పీకర్ గారు చెప్పొచ్చు కదా, చెప్పండి శ్రీకాంత్ రెడ్డి గారు చెప్పండి. వాళ్ళే ఏం చెప్పారంటే చర్చ టీ బ్రేక్ తర్వాత వాళ్ళే నిర్ణయించి అంబేద్కర్ గారిని ముందని వాళ్ళ మాట అనలేదండి. మేము కాల్మనీ ఈ రోజు ఇంపార్టెంట్ ఇష్యూ ఉంది కదా, సెక్స్ రాకెట్ మెయిన్ కాల్మనీ కంటే కూడా దాన్ని డైవర్ట్ చేస్తున్నారు. మళ్ళీ కాల్మనీ ప్లస్ సెక్స్ రాకెట్ ఇది ఇంపార్టెంట్ గా ఉంది కాబట్టి దీన్ని టేకప్ చేయాలని చెప్పి పదే కోరాం వెంకటకృష్ణ గారు. దానికి సరైనటువంటి ఆన్సర్ లేదు. అంబేద్కర్ గారి మేమేదో ఆడ చెప్పి తప్పించుకున్నాను మాట మా పైన నిందేస్తున్నారు. మళ్ళీ ఈ రోజు అంబేద్కర్ గారి పైన వాళ్ళకి నిజంగా ప్రేమ ఉంటే ఒక్కటే వెంకటకృష్ణ ఈ రోజు మా నాయకుడు కూడా ఒకటి చెప్పారు, పార్లమెంట్ లో 2 రోజులు దీనిపైన కేటాయించి చర్చించడం జరిగింది. వీళ్ళకి ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా 2 రోజులు ఎక్స్టెండ్ చేయండి హౌస్ లో, అంబేద్కర్ గురించి దానిపైన చర్చిద్దాం. ఆ గౌరవనీయులకు కూడా మహనీయులు అది మీరు బీఎస్సీలో కూడా చెప్పామండి. అది మా వర్షన్ బయటకు రానియట్లేదు. ఎంతసేపు వచ్చినట్టు మాట్లాడవాకండి. ఏడు వెంకటకృష్ణ గారు ఉన్నారు, నేనేం చెప్పింది వారు విన్నారు, టీవీలో కొన్ని లక్షల మంది చూశారు, నేనేం చెప్పాను శ్రీకాంత్ రెడ్డి గారు అదే చెప్పారు. చెప్పండి, ఎందుకంటే మీరు జడ్జి స్థానంలో ఉన్నారు. నేను ఏం చెప్పాను వారు అదే చెప్పారు. శ్రీకాంత్ రెడ్డి గారు థ్యాంక్ యూ వెరీ మచ్. లైన్లోకి వచ్చే శ్రీకాంత్ రెడ్డి గారు, బుచ్చి చౌదరి గారు కొంచెం లైన్లో ఉండండి దయచేసి ప్లీజ్. గఫూర్ గారు, ఇది ఏ రాజకీయం అనాలో నాకు తెలియదు కానీ అంబేద్కర్ వస్తువు అయిపోయారు ఇక్కడ. ఈ పార్టీల మధ్య అంబేద్కర్ కూడా ఒక వస్తువు అయిపోయారు. అంబేద్కర్ని అడ్డు పెట్టుకుని అంబేద్కర్ మీద ఒక 2-3 గంటలు అంబేద్కర్ మీద చర్చించిన తర్వాత కాల్మనీ కాకపోతే ఇంకో మనీ చర్చించండి, ఎవరు వద్దన్నారు, మీరు సంపాదించుకున్న అంతా చర్చించవచ్చు, వాళ్ళైనా వీళ్ళైనా. లేదు ఇది ఒక 2 రోజులు పొడిగించి చర్చిద్దాను వీళ్ళు అనుకోవచ్చు. ఏది జరగకుండా ఫోటోలు పట్టుకొని వచ్చి నువ్వు దొంగ అంటే నువ్వు దొంగ. మీకేమనిపించింది గఫూర్ గారు? వెంకటకృష్ణ గారు, బుచ్చయ్య చౌదరి గారు ఒక మాట అన్నారు, ఇట్లాంటి ప్రతిపక్షం ఉండడం మా దురదృష్టం, ఈ అసెంబ్లీ యొక్క దురదృష్టం అని. అటువంటి అధికార పక్షం ఇటువంటి ప్రతిపక్షం ఉండడం ప్రజల దురదృష్టం. ఎందుకంటే అధికార పక్షము నాన్ సీరియస్ అండి, అసెంబ్లీని కౌంట్ చేయడం లేదు, అసెంబ్లీలో చర్చించాలనే ఇంట్రెస్ట్ అధికార పక్షానికి లేదు. ప్రతిపక్షము రాజకీయంగా ప్రయోజనం ఎట్లా పొందాలి అనేటువంటి పద్ధతిలో ప్రతిపక్షం ఆలోచిస్తుంది ప్రతి విషయాన్ని కూడా. ఆ రకంగా ఉన్నప్పుడు అసలు విషయము మరుగున పడిపోతుంది, ప్రజా సమస్యలు చర్చకు రావు. ఇప్పుడు మనం కనుక తీసుకుంటే వెంకటకృష్ణ గారు పార్లమెంట్లో ముందే ప్రకటించారు 2 రోజులు అంబేద్కర్ నివాళులు అర్పిస్తూ 2 రోజులు ప్రత్యేక చర్చ జరుపుతున్నామని. ఆ రకంగా అసెంబ్లీకి కూడా మీరు 2 రోజులు ప్రత్యేకంగా కేటాయించి ఉండి ఈ 2 రోజులు అంబేద్కర్ గారి మీద చర్చిస్తామని ఒక రోజైనా ముందే ప్రకటించి ఉండి అదే ఇక దాంట్లో రెగ్యులర్ బిజినెస్ లేదు, ఓన్లీ ఆన్ కాన్స్టిట్యూషన్ ఆర్ అంబేద్కర్ అనేటువంటి చెప్పి ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఛాన్స్ ఉండేది కాదు. ఈరోజు చూడండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏమంటున్నారు అంటే టీ తర్వాత చర్చిస్తాము అన్నారు. టీ తర్వాత చర్చిస్తే కొంపలు మునిగిపోయేదేం లేదు. కానీ సమస్య ఏంటంటే ఎక్కడ ఆలస్యం అయిపోతుందో, ప్రజలు మనం గట్టిగా లేము అని అపార్థం చేసుకుంటారేమో అని ఫోటోలు తీసుకొని వాళ్ళు రావడం, మీరే దొంగలని వాళ్ళు అనడం, ఇక పరస్పరం తొమ్చుంటా అంటే తొమేసుంటా అనేటువంటి పద్ధతిలో మొత్తం అసెంబ్లీ యొక్క ప్రొసీడింగ్స్ అన్ని కూడా ఈరోజు ప్రజల దృష్టిలో అసహించుకునేటువంటి పద్ధతులు ఉన్నాయి. చాలా ప్రజా సమస్యలు ఉన్నాయి. బుచ్చయ్య చౌదరి గారిని అడుగుతున్నాను నేను, ఇంత పెద్ద ప్రజా సమస్యలు ఉన్నప్పుడు మీరేమో సర్వే చేయించుకొని సర్టిఫికేట్ తీసుకుంటారు. ఆ సర్వే సర్టిఫికేట్లో మీరు బతకడం నేర్చుకున్నారు, ఎదుగో మేము గొప్పలమని. అరే ప్రజల యొక్క సమస్యలు చర్చించడానికి ఎందుకు సిద్ధపడరు మీరు? ప్రజల యొక్క సమస్యలు వారం రోజులు పెట్టండి, 10 రోజులు 15 రోజులు పెట్టండి, ఆ రకంగా అసెంబ్లీ పెట్టి మేము ప్రజా సమస్యలు చర్చిస్తాం కమాన్ అని చెప్పి మీరు ఛాలెంజ్ చేయాల్సింది పోయి 4-5 రోజులు జరుపుకొని దాటేసుకోవాలనే ప్రయత్నం. 5 రోజులు 1 రోజు పోయింది, ఇంకా 4 రోజులు ఉన్నాయి, ఇంకేం చర్చిస్తారండి వీళ్ళు? గఫూర్ గారు మన ఇద్దరం కలిసి పనిచేసాం, సభలో చెప్పండి పనిచేసాం. అవును, ప్రొసీడింగ్స్ ఇలా నడిచినాయా? అవును. బిల్లుల మీద బడ్జెట్ మీద చర్చించలేదా? మన క్వశ్చన్ అవర్ లో ఎప్పుడన్నా మిస్ అయ్యామా? ఎందుకు మరి ఇన్నిసార్లు మీరు చూస్తున్నారు, ఈ సంవత్సరం నుంచి మీరు చూస్తా ఉన్నారు. హౌస్ నడపాల్సిన బాధ్యత ఎవరిది బుచ్చయ్య గారు? మీరు చెప్పండి, హౌస్ నడపాల్సిన బాధ్యత ఎవరిది? ఫస్ట్ నాకు చెప్పండి. అంటే గఫూర్ గారు మీ ఇద్దరు చెప్పండి, మీ ఇద్దరు ఒకేసారి హౌస్ లో ఉన్నామని చెప్తున్నారు,
ఒక మాట బుచ్చ చౌదరి గారు, గఫూర్ గారు, మీరు ఇద్దరు ఒకేసారి హౌస్లో ఉన్నామని చెప్తున్నారు. బుచ్చ చౌదరి గారు అంటున్నారు మనం ఎప్పుడైనా క్వశ్చన్ అవర్ మిస్ అయ్యామా, సెషన్ నిబంధనలకు విరుద్ధంగా మనం ఎప్పుడైనా వెళ్ళామా, జరుపుకున్నాం కదని వారు అంటున్నారు. మీరు అవునంటూనే హౌస్ నడపాల్సిన బాధ్యత ఇవ్వదని మీరు అంటున్నారు. ఇక్కడ నేను అడుగుతున్నది ఒకటే, అసలు సభకి ఎంటర్ అవడమే ఇద్దరు కూడా ఎంటర్ అవడమే వైరుపక్షాల్లాగా ఇవాళ ఏంటి, అతను ఏ అస్త్రంతో వస్తాడు, మన దగ్గర ఏ అస్త్రం ఉంది అని ఒక ప్రీ నోషన్ దీంతో వెళుతున్నారు కాబట్టి ఆ పరిస్థితి వస్తుంది. దాన్ని ఇద్దరు విరమించుకోకపోతే ఇది ప్రజలు క్షమించరు. ఈ సమావేశాలు జరిగే తీరును మాత్రం ప్రజలు క్షమించరు. వెంకటకృష్ణ గారు ఇవాళ మేము అసెంబ్లీలోకి వెళ్ళడానికి లేకుండా గేట్ లోనే కూర్చున్నారు. ఇప్పుడు ప్రశ్నోత్తరాల సమయం చాలా విలువైంది. ప్రశ్నోత్తరాల సమయాన్ని నేను క్వశ్చన్ చేయడం లేదు. ప్రశ్నోత్తరాల సమయం చాలా విలువైంది. ప్రశ్నోత్తరాల సమయంలో 10-12 ప్రశ్నలు ఉంటాయి కాబట్టి చాలా విషయాలు చర్చకు వస్తాయి, గట్టిగా ప్రజల సమస్యలు నిర్ణయించవచ్చు. అయితే ఏంటంటే ప్రతిపక్షం కొంచెం సహనంతో ఉండి కనుక వ్యవహరించి ఉంటే అసలు విషయం చర్చకు వచ్చేది. అయితే ముఖ్యమంత్రి గారు కూడా సీరియస్గా సభను నడపడం కంటే కూడా దాటవేయడం అనేటువంటిది ఆయన టాక్టిక్స్గా తీసుకున్నాడు. అది చాలా నష్టం ప్రజాస్వామ్యానికి అనేది నేను చెప్పదలుచుకున్నాను. రైట్. బుచ్చ చౌదరి గారు, దాటవేయాలనే ధోరణితో ఉన్నారా మీరు ఈ సమస్య మీద? అసలు అదిగా ఎందుకు దాటేస్తాం? డిబేట్ నడిస్తే నేనే అనేక క్వశ్చన్లు వేసా. గత సమావేశాల్లో నాకు క్వశ్చన్ వచ్చేది, దేనికి ఆన్సర్ రాలా, దేనికి ఏ ఆన్సర్ కానీ అక్కడ జరిగే లోటుపాట్లు సరి చేయడానికి కానీ అవకాశం లేకుండా పోయింది. ఇవాళ ఉదయం మేము సభలోకి వెనకదారిని వెళ్ళాం. గేట్ లో ముందే స్టార్టింగ్ విత్ గేటు ఏదైతే పబ్లిక్ గార్డెన్ గేట్ దగ్గర అడ్డుగా కూర్చున్నారు. మేము వెనక నుంచి నడుచుకుంటూ రావాల్సి వచ్చింది అసెంబ్లీలోకి. అంటే మూడు అర్థం చేసుకోండి. సభలోకి రావడం డైలీ అడ్జర్న్మెంట్ మోషన్ ఇస్తారు. స్పీకర్ హక్కు అది. స్పీకర్ తిరస్కరించాక ఇంకో ఫారంలో వస్తారు. లేదంటే క్వశ్చన్ అవర్ తర్వాత ఏ ఫారంలోనే రావచ్చు, డిబేట్ నడుస్తుంది. ఇదివరకు కూడా అడ్జర్న్మెంట్ గఫూర్ గారు మేమంతా అడ్జర్న్మెంట్ నేను కూడా ఇచ్చాను. అడ్జర్న్మెంట్ మోషన్ ఇస్తే తిరస్కరించిన తర్వాత ఇంకో ఫారంలో రమ్మంటారు, డిబేట్ నడుస్తుంది. గ్యారంటీగా చర్చ నడుస్తుంది. ఇవాళ కాల్మనీ మీద కూడా చర్చ నడుస్తుంది. దాంట్లో లోటుపాటు రాష్ట్ర వ్యాప్తంగా ఈ వడ్డీ వ్యాపారం, అధిక వడ్డీ వ్యాపారం మీద ఉన్న ఇబ్బందులు, దానికి పరిశోధనలు ఏంటి, అవన్నీ డిబేట్ నడవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా చట్టాలు తేవాలి, దాని ద్వారా కంట్రోల్ చేయాలి, పరపతి పట్టాల్సిన అవసరం, ఇవన్నీ చేయాల్సిందే. అసలు అసెంబ్లీ ప్రొసీడింగ్స్ నే స్టార్ట్ చేసే విధానంలో అవుతున్నందుకే ఈ ఇబ్బంది. లేకపోతే నేనే పౌరుషంగా మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు. ఒక్క నిమిషం చౌదరి గారు, దయచేసి లైన్లో ఉండండి. ఇక్కడ శ్రీనివాసరావు గారు, ఇప్పుడు సరే ఓకే, ఏం జరుగుతుంది, ఎలా జరిగింది పొద్దున్న చూసాం మనం. ఇప్పుడు ఇద్దరి ఇంటెన్షను దాని మీద చర్చ జరగాలి అంటారు, దోషులను శిక్షించాలి అంటారు. ప్రజల ముందున్నది ఒకటే ప్రశ్న, ఇందులో రాజకీయ నాయకులు ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఏ పార్టీ వాళ్ళని కానీ, ఆ పార్టీ వాళ్ళు ఉన్నారు, ఈ పార్టీ వాళ్ళు ఉన్నారు. అసలు అధికారంలో ఒక ఎమ్మెల్యే గెలవని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉన్నారు, ఇంకా కొంతమంది కమ్యూనిస్ట్ పార్టీల నాయకుల పేర్లు కూడా వినబడుతున్నాయి, రకరకాలుగా ఉన్నాయి ఇందులో. ఈ మొత్తం వీళ్ళున్నప్పుడు రాజకీయ నాయకులు ఇన్వాల్వ్ అయిన ఏ స్కామ్ కానీ లేదా ఏ మాఫియా వ్యవహారాలు కానీ తుదికంటా కేసులు విచారించిన దాఖలాలు, వాళ్ళని శిక్షించిన దాఖలాలు మనం చూడలే. సో ఇందులో కూడా ఆ ఇన్వాల్వ్మెంట్ ఉందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాన్ని సెక్స్ రాకెట్ అనొచ్చు, తెలుగుదేశం పార్టీ దాన్ని కాల్మనీ అనొచ్చు, లేకపోతే వడ్డీ వ్యాపారం ఏదని అనుకున్నా, ఇందులో కూడా ఇంతమంది రాజకీయ నాయకులు ఇన్వాల్వ్ అయి ఉన్నారు కాబట్టి దీంట్లో ఏదో ప్రజలకు న్యాయం జరుగుతుందనే అనుమానాలు అయితే ఉన్నాయి. జరుగుతుందా లేదా అనే అనుమానాలు ఉన్నాయి. వీళ్ళు ఇలాగే ప్రవర్తిస్తే న్యాయం జరుగుతుందా? ఇదేనా ప్రవర్తించాల్సిన తీరు? ఇద్దరు రెండు విషయాలు సార్ ఇందాకే చెప్పా. మొట్టమొదట ఇవాళ పేపర్లో హెడ్లైన్ ఏది ఉంటే అది సీరియస్ కావచ్చు, నాన్ సీరియస్ కావచ్చు, ఇది సీరియస్ అయిన ఇష్యూనే, సీరియస్ అయింది కాదంట, దాని మీద కొట్లాట తప్ప, అంతే. దాని మీద వాయిదా తీర్మానం ఇవ్వడం, ఒక్క నిమిషం, దాని మీద కొట్లాట తప్ప. నిజంగా బుచ్చ చౌదరి గారు చాలా సీనియర్ వారు, అనుభవం ఉన్నవాళ్ళు. అసలు ప్రపంచంలో ఎక్కడా కూడా ఒక హౌస్ అంటే సంవత్సరంలో 200 రోజులు జరుగుతుంది. ప్రజలకి దాని మీద ఆసక్తి ఉండదు. ఇప్పుడు మీరు 4-5 రోజులు పెట్టేసరికి ప్రజలకి ఎక్కడ మొత్తం దేశంలో ఇప్పుడు 4 కోట్ల మంది 5 కోట్ల మంది జనాభాకు ఉన్న ప్రతి సమస్య చర్చకి రావాలని జనం కోరుకుంటారు. 4 రోజులు పెడితే మీరు అదే 20 రోజులు, నెల రోజులు, 2 నెలలు పెట్టండి. ఎప్పటికైనా మనం చెప్పాల్సిందే, మనం అంతకంటే చెప్పగలం. ఏడాదికి 90 రోజులు నిర్వహిస్తానన్న రాజశేఖర రెడ్డి గారు 60 రోజుల కంటే ఎక్కువ నిర్వహించలేదు. నేను చెప్పేది కిరణ్ కుమార్ రెడ్డి గారు అయితే ఏకంగా బడ్జెట్ సెషన్ 6 రోజులు కన్ఫైన్ చేశారు. బడ్జెట్ సెషన్ వాళ్ళు ఏదో బాగా చేశారు, గతంలో ఉన్న వాళ్ళు బ్రహ్మాండంగా చేశారు. మనం వాళ్ళు అయిపోయింది. అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ చేతులు ఎత్తిచ్చి అవసరమైన బిల్లులు పాస్ చేసుకోవడానికి తప్ప, ఎంత కుదిస్తే అంత లాభం, ఎంత 2 రోజులు చేద్దామా, 1 రోజు పెడదామా, 4 రోజుల్లో ముగిద్దామని ఆలోచన తప్ప 20 రోజులు పెడదాము, ఇష్టానుసారం స్వేచ్ఛగా మాట్లాడేద్దాము, కొంత ఫ్లెక్సిబిలిటీ పెట్టుకుందాం. మీరు కేంద్రంలో చూడండి, ఎన్ని గొడవలు ఉన్నా సరే
అరే మోడీ అన్ను సోనియా గాంధీ కూర్చున్నారు. కాసేపు పని దినాలు వదిలేద్దాం మనం, అంటే పని దినాలు వదిలేద్దాం. ప్రజల ముందు ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో బాగా బర్నింగ్ ఇష్యూ కాల్మనీ. కాల్మనీలో సెక్స్ రాకెట్ ఉందనేది వాస్తవము. కాల్మనీని సెక్స్ రాకెట్ ని విచారించండి అనేది వీళ్ళు డిమాండ్ చేస్తుంది. మేము కూడా విచారిస్తాం, ఓపిక పట్టండి అనేది వాళ్ళు అంటారు. ఓపికలు వీళ్ళకి లేదు, లేదు ముందే విచారిద్దాంలే అనే పెద్ద మనసు వాళ్ళకి లేదు. అది మాత్రం ఇష్యూగానే ఉంటుంది. హౌస్ జరిగేది 5 రోజులు సార్, ఒక రోజు అయిపోయింది. అవును, 4 రోజులు వాళ్ళకి కావాల్సింది కూడా అదే. రైట్. బుచ్చయ్య చౌదరి గారు, ఇక్కడ మరి ఇంత దిగజారాలా? రాజకీయ నాయకులు సంపాదన కోసం ఇంత దిగజారాలా, లేకపోతే ఇంత దిగజారిన వాళ్ళతో రాజకీయం చేయాలనుకోవడానికి పార్టీలు కూడా ఇంత దిగజారాలా? ఇదా రాజకీయం, ఇదా సంపాదన? ఈ వ్యాపారం చేసి సంపాదించాలా? బ్రోకర్లు, తార్పుడుగాళ్ళు ఇలాంటి వాళ్ళ పార్టీలో ఉండేది. బుచ్చయ్య చౌదరి గారు, వెంకటకృష్ణ గారు, ఈ వ్యాపారం వడ్డీ వ్యాపారం లాగా చేసేవాళ్ళు ఈ మధ్య కాలంలో నేను గమనిస్తా ఉంది. అనేక జిల్లాలో ఈ కొత్త కుర్రాళ్ళు ఇది ఈజీ మనీగా ఈ ఫైనాన్స్ వ్యాపారంలో దిగుతా ఉన్నారు. ఒకటి మోటార్ ఫీల్డ్ లో కూడా ఈ మోటార్ సైకిల్స్ అవన్నీ పెట్టే కంపెనీలు, అలాగే వ్యాపారస్తులు, మధ్యతరగతి వ్యాపారస్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఏ రోజుకి ఆ రోజు అవసరమైన దానికి ఇచ్చేదాళ్ళు. దానివల్ల ఎక్కువ మంది దీనికి, అలాగే ఎంప్లాయీస్, అది ఉదాహరణకి నెలకి 60,000 50,000 రూపాయల జీతగాళ్ళు కూడా ఈ వడ్డీ వ్యాపారం బారిన పడతానే ఉన్నారు. మేము రాజమండ్రి పేపర్ మిల్లో, లేకపోతే విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ లో కానీ, లేకపోతే స్టీల్ ప్లాంట్ లో కానీ, మిలిటరీ సర్వీస్ వాళ్ళు కానీ, కాకినాడ కానీ అనేక పబ్లిక్ హెల్త్ ఎంప్లాయీస్ తో సహా మేము చూస్తా ఉన్నాం. వీళ్ళు ఎందుకో దురదృష్టవశాత్తు వడ్డీ వ్యాపారానికి మహిళల మాన ప్రాణాలకి లింకు పెట్టి విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల్లో కాల్మనీగా పేరు పొందిన ఈ వ్యాపారం మీద జరగాల్సిన విచారణని, జరగాల్సిన దర్యాప్తుని మీరు రాష్ట్ర వ్యాప్తం ఎందుకు చేశారు? రాష్ట్ర వ్యాప్తంగా చేసి చాలా కేసులు బుక్ అయ్యాయి. అన్ని కేసుల్లో అన్ని పార్టీల వాళ్ళు ఉన్నారు, అందులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎక్కువ ఉన్నారనే ఇంప్రెషన్ మీరెందుకు తీసుకొచ్చారు? విజయవాడగా చూడొచ్చు కదా. ఇప్పుడే రాష్ట్రం మొత్తానికి దాన్ని విస్తరించాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు ఇది మొత్తం కూడా టోటల్ గా ఒక విజయవాడలో వెలుగులోకి వచ్చింది. కేసీఆర్ నాని గారు బయట పెట్టారు, గారు యాక్షన్ లోకి వచ్చారు, మొత్తం వచ్చారు. ఏ పార్టీ వాళ్ళు ఉన్నాయండి, ఎవరైనా కావచ్చు, అది మొత్తం కూడా అన్ని చోట్ల ఉంది. ఈ ప్రాబ్లం అక్కడే కాదు, అనేక చోట్ల ఉంది. అయితే సెక్స్ రాకెట్ అనేది ఒక చోట 2 చోట్ల ఉంటది. అన్ని కూడా మనం దానికే చూపిస్తే ఆ వంకతోట అయ్యేది కాదు. కానీ ఈ మొత్తం మీద యాక్షన్ జరగాలి టోటల్ గా. ఎందుకంటే మనీ లెండింగ్ బిల్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే ఉన్నది, అలా పెండింగ్ పడిపోయింది. దాన్ని ఇవాళ ఇమీడియట్ గా పాస్ చేసి వాళ్ళు కంట్రోల్ చేయాలంటే కాదండి. నేను అడుగుతున్నది ఒకటే సూటి ప్రశ్న బుచ్చయ్య చౌదరి గారు, దీన్ని మనం ఎక్కడెక్కడికో తిప్పాల్సిన అవసరం లేదు. ఈ కేసు బయటపడింది విజయవాడలో, కేసీనేని నాని గారే బయటపెట్టారు. రైట్, బాగుంది, ఆ క్రెడిట్ మీకే. కేసీనేని నాని గారు కష్టపడ్డారు, దాన్ని కూపీ లాగారు, మొత్తం మీద తీగలాగితే డొంక కదిలింది. విజయవాడలో కదిలిన డొంకని రాష్ట్ర వ్యాప్తం చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇప్పుడు చేయడం వల్లనే కదా ఇది సూదిని తీసుకెళ్లి దూరానికి వచ్చినట్టు చేశారు మీరు. అట్లా కాదు వెంకటకృష్ణ గారు, మీకు తెలియంది కాదు. ఎక్కడైనా ఒక సంఘటన జరిగితే అది అన్ని చోట్లకి పాకుతా ఉంటది. అన్ని ఇది ఒక ఈ టైప్ ఆఫ్, ఉదాహరణకి మద్యం ఉంది, విజయవాడ జరిగిన మద్యం కేసు, అలాగే మిగతా చోట్ల కూడా లింక్ కదులుతా ఉంది, ఎక్కడెక్కడ జరుగుతూ ఉన్నాయో అన్ని. ఇలాగే మనీ లెండింగ్ ది భారీ ఎత్తున రాష్ట్రం అంతా జరుగుతుంది కనుక తెలంగాణతో సహా అన్ని చోట్ల జరుగుతున్నాయి. అందువల్ల అన్ని చోట్ల పాకుతుంది. వద్దన్న మీడియా ఎక్కడికక్కడే. మీరు ఎప్పుడైతే విజయవాడ, రాజమండ్రిలో, విశాఖపట్నంలో, గుంటూరులో, తిరుపతిలో అన్ని చోట్ల ప్రొజెక్ట్ అయిపోతాయి. ఆటోమేటిక్ జరిగేది మీడియా, మీ ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు, లేక పేపర్ వాళ్ళు కానీ రోజు వేస్తా ఉన్నారు ఐటమ్స్. ఎప్పుడైతే వచ్చిందో దాని మీద ప్రభుత్వం యాక్షన్ లోకి వెళ్ళక పరిస్థితి తప్పదు కదా అన్ని చోట్ల. కానీ మీరు తప్పించుకోవడానికో లేకపోతే ఇది చేయడానికో అని అనడం లేదు. కానీ నేను అనడం లేదు సార్, దయచేసి నేను అనడం లేదు, తప్పించుకోవడానికి చేశారు అనడం లేదు. కానీ దీన్ని జనరలైజ్ చేశారు కేసుని. అలా చేయడం వల్ల సీరియస్నెస్ పోయింది. విజయవాడలో ఉన్న సీరియస్నెస్ ని మీరు జనరలైజ్ చేసరికి ఎక్కడ లేదండి. అందరినీ కూడా ఇమీడియట్ అరెస్ట్ చేసేస్తా ఉన్నారు ఎక్కడికక్కడ. ఆ పార్టీ ఈ పార్టీ లేదు, మొత్తం అందరినీ అరెస్ట్ చేస్తా ఉన్నారు. 70 కేసు పెట్టమన్నారు. మహిళలతో నిర్భయ కేసు పెట్టమన్నారు. సీరియస్ గా తీసుకోమని ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు. ఇవాళ వాళ్ళు ముఖ్యమంత్రి చేయించారని చెప్పి దౌర్భాగ్య స్థితిలో వైఎస్ఆర్ పార్టీ వెళ్తాం అంటే అది ఎలా ఉందో. ఒక్క నిమిషం బుచ్చయ్య చౌదరి గారు, ప్రభాకర్ జాయిన్ అయ్యారు మనతో బీజేపీ నుంచి. ప్రభాకర్, ఈ వ్యవహారంలో విజయవాడలో జరిగింది కేసు, దీని మీద ఆరోపణలు వస్తే రాష్ట్ర వ్యాప్తం చేశారు, అన్ని జిల్లాల్లో రైట్స్ అయినాయి. ఓకే, అవసరమే, పట్టుకోదు అనట్లే. కానీ విజయవాడలో జరిగింది ఇట్స్ ఎ డిఫరెంట్ వ్యవహారం. కాల్మనీ, మనీ అండ్
సెక్స్ రాకెట్ రెండు కలిసి ఉన్న వ్యవహారం ఇది. దీనిగా చూడకుండా దీన్ని జనరలైజ్ చేసి మమ్మల్ని బదనాం చేయాలని చూస్తున్నారు అనేది వీళ్ళ ఆరోపణ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపణ. మీకేమనిపిస్తుంది? అదే సార్, రెండు ఇప్పుడు మీ వాళ్ళు ఎక్కువ ఉన్నారని కదా అందులో వ్యవహారం. ఖచ్చితంగా చర్యలు తీసుకోండి. అదే సార్, నేను కాదంటే నేను అనేది నేను జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు మమ్మల్ని అల్లరి చేయాలని మమ్మల్ని లాగాలని చూస్తున్నారని ఆయనే అన్నారు. సో ఇక్కడ ఇష్యూ డైల్యూట్ అయిందా లేక ప్రభుత్వం వెళుతున్న తీరు సరిగా ఉందా అనేది ఒకటి మీ అబ్జర్వేషన్ చెప్పండి. రెండోది, అసెంబ్లీలో ఇవాళ అధికార పక్షం కానీ ప్రతిపక్షం కానీ చేసిన వ్యవహారం దీని పట్ల చిత్తశుద్ధి ఉన్నట్టు మీకు అనిపించిందా? ఈరోజు ఈ ఇష్యూ జరగడం చాలా బాధాకరమైన విషయం ఒక విధంగా చెప్పాలంటే. కానీ దీన్ని జనరలైజ్ చేయడం వల్ల ఏమైందంటే నిజంగా డైల్యూట్ అయింది ఒక విధంగా చెప్పాలంటే. దీన్ని కామన్ ఇష్యూ కింద తీసుకోకూడదు. ఇది విజయవాడలో ఇష్యూ జరిగిన వెంటనే అక్కడ ఇంకొక విషయం అంటే ఇంకొక ఏరియా దగ్గర ఇలాంటి ఇష్యూ జరగకుండా ఫాస్ట్ ట్రాక్ కోర్టుగా, ఇఫ్ ఇట్ ఈస్ కోర్టుకి వెళ్తే ఫాస్ట్ ట్రాక్ కోర్టైనా మనం పెట్టించి దాని ద్వారా కేసుని త్వరగా అయ్యేటట్టు చూసి వాళ్ళకి కరెక్ట్ అయిన పనిష్మెంట్ అనేది మనం ఇవ్వగలిగుంటే బాగుండేది. ఇప్పుడు ఏమైందంటే ఇది అన్ని చోట్లకి వెళ్ళడం, చాలా మంది నినాదాలు చేయడం, ఆఫ్ కోర్స్ నిర్భయ యాక్ట్ కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యింది. కానీ ఇది అన్ని చోట్ల వ్యాపించడం వల్ల ఏమవుతుందంటే కామన్ ఇష్యూగా మారిపోయి రిజల్ట్ అనేది త్వరగా రాకుండా వచ్చే అవకాశం ఉంటుంది. దీన్ని నేననేది ఏంటంటే ఎక్కడైతే ఇష్యూ జరిగిందో, సో ఇప్పుడు కామన్గా వాళ్ళు ఫైనాన్స్ వ్యాపారం బేసికల్గా ఇది. సో ఇలా చేసే వాళ్ళని అది కూడా ఆఫీస్ కూడా ఇన్ హౌస్ టైప్లో ఉంది. సో అసలు పర్మిషన్స్ ఎలాంటి వాళ్ళకి ఇవ్వాలో అలాంటి వాళ్ళకే ఇచ్చే విధంగా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇంకా స్ట్రాంగ్గా పెట్టి ఇలాంటి పని చేశారు. ఒక మహిళల్ని సెక్స్ రాకెట్ ఉపయోగించుకోవడం ఇలా చేయడం వల్ల నెక్స్ట్ ఇలాంటి వ్యాపారం చేసే వాళ్ళకి ఎలాంటి పనిష్మెంట్ ఉంటుంది, ఇంకా మహిళలపైన ఇలాంటి ప్రవర్తన చేయకూడదు అనే విధంగా ఒక భయం అనేది క్రియేట్ చేయాలి. మీరు వైజాగ్ నుంచి మీరు వస్తున్నారు కదా, విజయవాడకి వైజాగ్కి చాలా సిమిలారిటీస్ ఉన్నాయి. అక్కడ కూడా చిన్న చిన్న వ్యాపారాలు చేసే వాళ్ళు ఉంటారు, అక్కడ కూడా ఫ్యాక్టరీస్ ఉన్నాయి, అక్కడ కూడా రకరకాల అప్పులు వడ్డీలకు అప్పులు తీసుకునే జనం ఉంటారు. విజయవాడ లాంటి రాకెట్ అక్కడ కూడా ఎక్కడైనా కనపడిందా మీకు? అంటే ఇప్పటిదాకా మనం అబ్జర్వ్ చేసేది ఏంటంటే మా అబ్జర్వేషన్లో వైజాగ్ వరకు చూసుకుంటే ఫైనాన్స్ వ్యాపారం నడిపిస్తున్నారు, అధిక వడ్డీ రేట్లు ఇలాంటి వేస్తున్నారు. అది కాకుండా సెక్స్ ఇది కూడా వ్యభిచారం కూడా నడిపిస్తున్నారు, అది వేరేగా. అది మధ్యన రెండుకి లింక్ లేకుండా చేశారు. ఏవైతే ఇప్పుడు ప్రాస్టిట్యూషన్ నడుస్తుందో దాన్ని కూడా ఈ మధ్యన క్లోజ్ చేయడాలు, ఇంటిపైన నోటీస్ ఇవన్నీ పెట్టడాలు, తెలియని వారికి ఇల్లు అద్దుకోవద్దు అని ఇలాంటివన్నీ మ్యాక్సిమం తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ కూడా తీసుకుంటున్నారు. కాబట్టి ఇలాంటి ఇష్యూ మనం చూడడం అనేది విజయవాడలో ఇంటర్లింక్ ఉన్న చూసింది విజయవాడలో. దీన్ని ఇమీడియట్ సాల్వ్ అనేది మనం చేసుకోవాలి తప్ప ఇంకా అందరికీ తెలిసే విధంగా పెద్దగా చేసుకొని అంటే దీనివల్ల అంటే రియల్గా వ్యాపారం చేసే వాళ్ళు కూడా అంటే ఒక కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ తో చేసే వాళ్ళు కూడా చేయలేరు, అంటే భయపడిపోతారు. బేసికల్ ఇప్పుడు బ్యాంకర్స్ ఇప్పుడు అది జరుగుతుంది జెన్యున్ గా జరిగే అంటే ఇప్పుడు రియల్ ఇప్పుడు పేదవాళ్ళు వీళ్ళకి ఎందుకు వీళ్ళ దగ్గరికి ఎందుకు డబ్బులు తీసుకుంటున్నారు, బ్యాంక్ దగ్గరికి వెళ్తే వాళ్ళు సర్టిఫికేట్ డాక్యుమెంట్స్ ఇవన్నీ అడుగుతారు. వీళ్ళు అనుకోండి ఏదో మనం ప్రామిసరీ నోటుతో ఇచ్చేయచ్చు అనుకుంటారు. దాన్ని వీళ్ళు ఏం చేస్తారంటే అడ్వాంటేజ్గా తీసుకొని ఆ ప్రామిసరీ నోటు తర్వాత అధిక రేటు వడ్డీలు వేయడం, ఒకవేళ ఇవ్వలేని పక్షంలో వాళ్ళని సెక్స్ రాకెట్ కింద దింపి వాళ్ళ ద్వారా వాళ్ళు డబ్బు వసించడం, లేకపోతే వాళ్ళ ప్రాపర్టీస్ని దబాయించి గుండాలు పెట్టి రాయిపించుకోవడం ఇలాంటివన్నీ చేస్తున్నారు. అది 100% కరెక్ట్ కాదు. ఫోకస్ అనేది ఒక ఇష్యూ మీద పెట్టాలి స్ట్రైట్ గా, 10 ఇష్యూస్ కామన్ గా చేయకూడదు. ఈరోజు అసెంబ్లీలో జరుగుతుంది. అసెంబ్లీ అంటే నేను ఒక మాట చెప్పేది ఏంటంటే అసెంబ్లీలో కామన్ గా అపోజిషన్స్ కామన్ ఉంటారు కాదనట్లేదు, కానీ అసెంబ్లీలో కూడా ఫోకస్ ఒక ఇష్యూ మీద పెట్టాలి. ఇప్పుడు ప్రజల కోసం మన అసెంబ్లీ అది నడవట్లేదు, అలాగా ఏవేవో ఇష్యూస్ వెళ్ళిపోతున్నాయి. అసలు అక్కడ ఎగ్జాక్ట్ సొల్యూషన్ అనేది రావట్లేదు. అది రానప్పుడు ఎన్ని అసెంబ్లీలు జరిగినా ప్రతిసారి ఏదో గొడవ రేజ్ అవుతూ ఉంటుంది. ఒక ఇష్యూకి వెళ్తారు, 10 ఇష్యూస్ మాట్లాడతారు. రియల్ సొల్యూషన్ అనేది రానప్పుడు అసెంబ్లీస్ జరుగుతున్న ఏంటి ఇక్కడ అపోజిషన్ అంటే మీరు ఖండించవచ్చు, కాకపోతే ప్రజలకి ఏ విధంగా న్యాయం జరుగుతుందో అలాంటి విషయం మీద మీరు ఖండించండి. వీళ్ళు అగ్రి. మీ పార్టీ కూడా ఉంది కదా అసెంబ్లీలో, అదే నేను అంటున్నాను. మీ పార్టీ కూడా అధికారంలో భాగస్వామి. ఇద్దరు మంత్రులు ఉన్నారు, 13 మంది ఎమ్మెల్యేలు మొత్తం. విష్ణు కుమార్ రాజు గారు విష్ణు కుమార్ రాజు గారు ఒక ఆయన అక్కడే ఉన్నారు. వీరెవరైనా జోక్యం చేసుకోవచ్చు కదా. విచిత్రం ఏంటంటే వీళ్ళు కూడా ప్లకార్డ్ పట్టుకుని నిలబడ్డారు ఒకళ్ళిద్దరు. జగన్మోహన్ రెడ్డి గారు ఎవరితో ఫోటోలు దిగిన ప్లకార్డ్స్. అంటే బీజేపీ ఎక్కడ బాధ్యత వహించింది అనేది నాకు క్వశ్చన్. బీజేపీ కూడా బాధ్యత ఉంది కదా. ఇప్పుడు బేసికల్గా బీజేపీ ఈజ్ ఎన్ సెంట్రల్ గవర్నమెంట్
మస్ట్ గా బాధ్యత తీసుకోలేదని చెప్పట్లేదు. ఎందుకంటే ఈ రోజు నిర్భయ యాక్ట్ నేను ఇవన్నీ అది నేను అదే చెప్పబోతున్నా ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ అనేది బీజేపీ, స్టేట్ గవర్నమెంట్ అనేది టీడీపీ. ఇక్కడ ఏమైందంటే సెంట్రల్ గవర్నమెంట్ హస్ టేకింగ్ కేర్ అలాట్, వాళ్ళు ఏం చేయాలి అవన్నీ చేస్తున్నారు. స్టేట్ గవర్నమెంట్ కూడా ఎట్ ద టైం సపోర్టింగ్ కూడా ఈక్వల్ గా ఉంటే ఇష్యూ ఇమీడియట్ గా సాల్వ్ అవుతుంది. రైట్. గఫూర్ గారు వెంకటకృష్ణ గారు మరి ఇంత దిగజారిన రాజకీయం అవసరమా? ఈ దిగజారిన రాజకీయాలని తాడో పేడో తేల్చకుండా నువ్వు దొంగ అని అసెంబ్లీలో తిట్టుకోవడం ఎంత అవసరమా? బేసికల్ గా నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. ఎంతసేపు మేము గొప్ప మేము ఇది అది అందరినీ చూస్తున్నారు తప్ప కానీ రియల్ సాల్వ్ అనేది ఉండట్లేదు. గఫూర్జీ ఇప్పుడు వెంకటకృష్ణ గారు ఒక్కటి దయచేసి గమనించాలి మనం. ఇప్పుడు మీరే చెప్పారు విజయవాడ కేసుకు ఉండేటువంటి పర్టికులారిటీ ఏమిటి అనేది. విజయవాడ కేసు కేవలం అధిక వడ్డీ రేట్లకు అప్పులు ఇచ్చిన కేసు కాదు, అది ఒక పార్ట్ మాత్రమే. సభ్య సమాజం సిగ్గుపడేట్లుగా మహిళల్ని వంచినటువంటి దుర్మార్గం అది ప్రతి ఒక్కరిని కదిలించేసిందండి. అట్లాంటి కేసులో ప్రభుత్వం డీల్ చేయాల్సినటువంటి పద్ధతి ఏమిటి? ఇప్పుడు ఒక ఎలక్ట్రికల్ ఇంజనీర్ ఇన్వాల్వ్ అయి ఉన్నాడు, పోలీస్ ఆఫీసర్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నారు, అనేక మంది పెద్దల యొక్క పాత్ర ఉంది. ఇదంతా బయటికి తీసుకొని రావడం కోసం గవర్నమెంట్ సిన్సియర్గా పనిచేస్తే అసలు ఎవరు ఆరోపణ చేయరు. ఇప్పుడు మీరు గౌతమ్ సవాంగ్ సెలవులో ఉన్నాడా, సెలవు క్యాన్సిల్ చేసుకున్నాడా, ఇవన్నీ కూడా ఎందుకు చర్చ వస్తుంది అంటే నిన్న ముఖ్యమంత్రి గారు అన్నారు చాలా బద్నామైన మనము, కాబట్టి కొత్త ఎమ్మెల్యేలందరూ మీరు బాగా ఫుల్ స్పీడ్తో అటాక్ చేయండి. ఏం భాష అండి? ఆ రకంగా రెచ్చగొట్టి అసెంబ్లీ జరగకుండా చూడడం కోసం ముఖ్యమంత్రి గారు పాల్పడితే అసెంబ్లీ ఎట్లా జరుగుతుంది? అందుకోసమే కాల్మనీ కేసు, అందులో నిన్న మొన్న డీజీపీ గారు అన్నారు ఇది ఎప్పటి నుంచో ఉంది ఈ సిస్టమ్ అంటే డీజీపీ గారు ఏం చేయదలుచుకున్నారు? దీన్ని డైల్యూట్ చేయదలుచుకున్నారు. ఇది మామూలు వ్యవహారం, ఇదేం పెద్ద ఘోరమైంది కాదని. అరే మహిళల్ని, తల్లిని, పిల్లను కూడా బలవంతంగా ఎత్తుకొని పోయేటువంటి దుర్మార్గాన్ని సహించేటువంటి పరిస్థితి డీజీపీలో ఉంటే శాంతి భద్రత ఎట్లా కాపాడతారు రాష్ట్రంలో? హోమ్ మినిస్టర్ ఏం చేస్తున్నాడు? ముఖ్యమంత్రి గారు మనం బద్నామైన కాబట్టి అటాక్ చేయండి అనేటువంటి పద్ధతిలో ముఖ్యమంత్రి వ్యవహరిస్తే ప్రజాస్వామ్యం ఎట్లా బతుకుతుంది? కాబట్టి ప్రభుత్వాన్ని బాధ్యత, అసెంబ్లీ జరపాలి, చర్చ జరపాలి. ఇప్పుడు ఈ రోజు నేను సాయంకాలం విన్నానండి, ముఖ్యమంత్రి గారు ఏమంటారంటే ఆధారాలు చూపించండి మేము శిక్షిస్తాం. అరే ఆధారాలు మేము చూపిస్తే మీరు శిక్షించేది ఏమిటిది? ఆధారాలు చూపాల్సిన బాధ్యత పోలీస్ డిపార్ట్మెంట్, ఇన్వెస్టిగేట్ చేయించాలా, అవసరమైతే స్పెషల్ టీం ఏర్పాటు చేయాలా. ఆ రకంగా ఆధారాలు బయటికి తీసి దుర్మార్గులను మేము సహించమనేటువంటి మెసేజ్ ఇవ్వాలి. కానీ అట్లీట్స్ పెట్టి డైల్యూట్ చేసి ఇది మామూలు వ్యవహారంగా మార్చేస్తే మాత్రం ఇంతకంటే ఘోరం ఇంకోటి ఉండదు. రైట్. ఒక నిమిషం గారు ఖచ్చితంగా 3 నిమిషాలు సమయం దయచేసి అర్థం స్పీకర్ గారిని నన్ను కూడా బెదిరిస్తున్నాడు. రిక్వెస్ట్ పార్టీ సంబంధించి ఏ ఒక్కరు లేరు, మా పార్టీ సహించదు, అట్లా ఎవరైనా ఉంటే వెంటనే తీసేస్తాం మేము, మా పార్టీకి ఏం సంబంధం లేదు. నా భాష ఎప్పుడు పార్లమెంటరీ భాష ఉంటుంది, నో బెదిరింపులు, ఓన్లీ రిక్వెస్ట్ అంతే. వెంకటకృష్ణ గారు, వడ్డీ వ్యాపారం వేరు, అధిక వడ్డీ వ్యాపారం వేరు, కాల్మనీ తండలు వేరు. అంటే తండలు దేనికి చెప్తున్నానంటే విజయవాడలో జరిగే కాల్మనీ వ్యాపారాన్ని నెల్లూరులో తండల వ్యాపారం అంటారు. అంటే 10 రూపాయలు 15 రూపాయలు వడ్డీలు, అసలు ఇచ్చేటప్పుడు ₹1,00,000 డబ్బులు ఇస్తే 10,000 పట్టుకొని ఇదంతా కూడా ఈ రోజు ఏదో చంద్రబాబు గారు వచ్చిన తర్వాత ఈ వ్యాపారం వచ్చిందని మాట మాట్లాడటం లేదు. చాలా కాలంగా చాలా కాలం జరుగుతూ ఉంది. అయితే అదే మాట్లాడుతుంది కదా, అదే చంద్రబాబు నాయుడు గారు ఇన్వెస్ట్ చేశారు, చంద్రబాబు నాయుడు గారు పెట్టుబడి పెట్టారు, మీరు అంటున్నారు సార్, మేము మిమ్మల్ని అంటున్నాం సార్. సమాధానం ఒక మాట వినండి సార్, నన్ను సమాధానం మీరే చెప్పండి. అంటే నా మాట పూర్తి కాకుండా అర్థం కాదు, నా మాట పూర్తి కాకుండా అర్థం కాదు. మీరు ఏమంటున్నారంటే ఇది ఇప్పుడే వచ్చిందని మేము అనడం లేదని మీరు అంటున్నారు. కానీ మీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నారు? చంద్రబాబు నాయుడు గారే ఇన్వెస్ట్మెంట్ పెట్టారు దాంట్లో అంటున్నారు. రోజా గారు అయితే నిన్న సీఎం అంటే కాల్మనీ అని మాట్లాడారు. రోజా గారు నన్ను చెప్పనండి, అదేనా నన్ను చెప్పనండి. అయితే విజయవాడలో జరిగిన సంఘటన వడ్డీల సంఘటన మాత్రం కాదు, కాల్మనీ సంఘటన మాత్రం కాదు. ఆనాడు మహారాష్ట్రలో జరిగిన జల్గావ్ సెక్స్ కుంభకోణం కన్నా దారుణమైన సంఘటన. కడుపు రగులుతున్న కృష్ణ గారు, ఈరోజు నేనేదో రాజకీయ పరంగా మాట్లాడటంలే, ఈనాడు దినపత్రికలో ఒక వార్తా కథనం చదివా. ఒక తల్లి తన బిడ్డని మెడిసిన్ చదివించుకునేదానికి ఈ కాల్మనీ డబ్బులు తీసుకుంటే ఆ తల్లిని బెదిరించి
వ్యభిచార గుంపులో దింపి ఫోటోలు తీసి ఆఖరికి ఆ బిడ్డను బెదిరించి ఆ బిడ్డను సైతం వ్యభిచారిని చేసినటువంటి నీచులు నికృష్టులు మొత్తం బయటపడాలా ఎవరైనా కానీ ఎందుకు ఇప్పుడు వెనకబడుతుంది కడుపు రగిలి మాట్లాడుతున్నా నేనేదో వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేగా మాట్లాడటంలే భగవద్గీతతో మాట్లాడటంలే ఈ రోజు రాష్ట్రం మొత్తం మీద కూడా ఈ రోజు వడ్డీ వ్యాపారులు మొత్తం తీసుకొని వచ్చి దీన్ని మొత్తం కలిపేసి కేసు నీరుగార్చే ప్రయత్నం చేయొద్దు. విజయవాడలో జరిగిన సంఘటన సభ్య సమాజం మనం ఆటవిక సమాజంలో ఉన్నామా తల దించుకునే సంఘటన. ప్రభుత్వం అంటే ఒక భయం భక్తి ఉంటే అధికార పార్టీ మద్దతు లేకుంటే ఇంత నిస్సిగ్గుగా బరి తెగించి మహిళల్ని నీచంగా వ్యభిచార కూపిలో దించినటువంటి వ్యక్తులకి శిక్ష పడాలా? దీని మీద సమగ్ర చర్చ జరగాల. కాబట్టి విజయవాడ కాల్మనీ సెక్స్ రాకెట్ సంఘటనని ఒక ప్రత్యేకం, అదేవిధంగా రాష్ట్రం అంతా కూడా అధిక వడ్డీదారులు మొత్తం దాడులు చేయండి, మాకు అభ్యంతరం లేదు. కానీ దీన్ని నీరుగార్చే ప్రయత్నం చేయొద్దు. విజయవాడలో జరిగినటువంటి సంఘటన అత్యంత దారుణమైన సంఘటన. ఈ సంఘటన ప్రత్యేకంగా చూడండి, ప్రత్యేక విచారణ జరిపించండి. ఇలాంటి దుర్మార్గం మరో దగ్గర జరగకుండా ఇలాంటి దుర్మార్గం మరో దగ్గర జరగకుండా మరోసారి చేయాలంటే భయపడే విధంగా ఎంతటి కఠిన చర్యకైనా ప్రభుత్వం. శ్రీధర్ గారు మీ ఆవేదన అర్థం చేసుకోవచ్చు, కానీ చేసింది ఎవరండి చేసింది? దయచేసి మీ ఆవేదన అర్థం చేసుకోవచ్చు. మీలాగా ప్రతి తండ్రి, ప్రతి అన్న, ప్రతి తమ్ముడు, ప్రతి అక్క, ప్రతి చెల్లి అందరూ ఆవేదన చెందుతారు కాదంటలే. ఆవేదన చెందబట్టే వారం రోజుల నుంచి అది అక్కడ రగులుతోంది. ఇక్కడ బుచ్చ చౌదరి గారు ఇక్కడ కొన్ని అంశాలు మేము కూడా మా వాళ్ళు కూడా అందులోకి వెళ్ళినప్పుడు 4 సంవత్సరాలైంది, 5 సంవత్సరాలైంది, 6 సంవత్సరాలైంది, 3 సంవత్సరాలు, ఇట్లా రకరకాల కథనాలు వస్తున్నాయి. ఎన్ని సంవత్సరాలైంది అనేది పక్కన పెట్టండి. మీ వాళ్ళు మాట్లాడితే ఇప్పుడేనా ఇది గతంలో కూడా జరిగింది అంటున్నారు. గతంలో జరిగింది కాబట్టి ఇప్పుడు బయటపడింది కాదంటలే. ఇప్పుడు మీరు వచ్చి చేశారని ఎవరు అనడంలే. అఫ్కోర్స్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా ఏం ఆరోపణలు చేస్తున్నా, సీతారెడ్డి గారి ఆరోపణ వేరుగా ఉంది, పార్టీగా చేస్తున్న ఆరోపణలు వేరున్నాయి, రోజా గారి మాటలు వేరుగా ఉన్నాయి. కాసేపు అవన్నీ పక్కన పెడదాం. జరుగుతున్నది ఒక అమానవీయమైన అనాగరికమైన ఒక వ్యాపారం జరుగుతుంది అక్కడ. దీని మీద మీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందా లేదా? ఉరి శిక్షలు వేయాల్సినంత తప్పు చేశారు వీళ్ళు, చేస్తారా చేయరా పక్కన పెట్టండి. ఉరి శిక్షలు వేయాల్సినంత తప్పు చేశారు కాబట్టి మీరు కమిట్మెంట్తో ఉన్నారా వీళ్ళని శిక్షించాలని? కంపల్సరీగా సీఎం గారు వెరీ పర్టికులర్ గా ఆర్డర్ ఇచ్చారు. మొత్తం నిర్భయ చట్టం పెట్టి ఏదైతే సెక్స్ ర్యాకెట్ లో ఉన్న వాళ్ళందరి ముందు లోపల పెట్టి కఠినంగా శిక్షించాలని చెప్పారు. యాక్షన్ ఈజ్ గోయింగ్ ఆన్, జరుగుతూ ఉంది. అసెంబ్లీలో చర్చించేంత మాత్రం శిక్షలు పడిపోతాయా? అసెంబ్లీలో చర్చించేంత మాత్రాన అది కాదు. వెంకటకృష్ణ గారు నీలి చిత్రాల్లో నటించిన వాళ్ళు నీతులు చెబుతా ఉంటే మేము ఎడవాళ్ళ నవ్వాలో మాకే తెలియట. బ్లూ ఫిల్మ్ లో యాక్ట్ చేసిన వాళ్ళు కూడా నీతులు చెబుతా ఉంటారు. మనం వినాలి వాళ్ళ గురించి కూడా. సభ్యత సంస్కారాన్ని గురించి, మహిళల యొక్క స్వాతంత్ర్యం గురించి, హక్కుల గురించి మాట్లాడే వాళ్ళకి మేము వింటారు. నువ్వు మీరు ఏంటంటే చెవులు ఎక్కడ పెట్టుకోవాలో మాకే తెలియట్లేదు. అవన్నీ పక్కన పెడదాం. కానీ ఒకటి, ఇది ఏదైతే మనీ లెండింగ్ విషయంలో ఈ అధిక వడ్డీలు అనేది పెనుభూతంగా ఉంది. ఈ దురదృష్టవశాత్తు ఈజీగా లోన్ వెంటనే వస్తుందన్న భావంలో అనేక వర్గాల చిన్న చిన్న వ్యాపారస్తుల దగ్గర నుంచి అందరూ ఇన్వాల్వ్ అవుతున్నారు, ఎంప్లాయీస్ ఇన్వాల్వ్ అవుతున్నారు. అత్యవసర సర్వీస్ తెచ్చుకోవడం ఇది చాలా దోపిడీకి గురవుతుంది. దాన్ని అదుపు చేయాల్సిన అవసరం ఉంది. శ్రీనివాసరావు గారు ఇక్కడ అసెంబ్లీలో చర్చిస్తారా? నో మ్యాటర్స్, మనకు సంబంధం లేదు, మనకు అవసరం లేదు. అసలు వీళ్ళు తిట్టుకొని కొట్టుకొని ఏమైనా చేసుకుని అసెంబ్లీతో మనకు సంబంధం లేదు. ఎందుకంటే అసెంబ్లీ అంటే దానికి ఉన్న ఆ శాంక్టిటీని ఎప్పుడో డైల్యూట్ చేసేసారు. గడిచిన కొన్ని సంవత్సరాలుగా జరుగుతుంది అది. సో ఇప్పుడు అక్కడ చర్చించినంత మాత్రాన్ని దోషుల్ని శిక్షిస్తారు అని మనమే భ్రమించిన అవసరం. మనకు కావాల్సిందల్లా గౌతమ్ సవాంగ్ గారికి భారీ ఎన్కౌంటర్లు ఆయన హయాంలో జరిగిన చరిత్ర ఉంది. వారికి చాలా మంచి ఆఫీసర్ అనే పేరుంది. అలాంటి ఆఫీసర్లు సురేంద్రబాబు లాంటి ఆఫీసర్ చాలా మంది పనిచేస్తున్నారు ఇక్కడ. ఈ ముఠాలని కళ్ళ ముందు కనపడకుండా చేయొచ్చు. అది ఏ రూపంగా ఇంకా నేను అంతకంటే ఎక్కువ మాట్లాడలేని పరిస్థితి. అది కావాలి మనకి. ఈ అసెంబ్లీలో వీళ్ళు ఏం చర్చిస్తారు, ఈ రకంగా తిట్టుకోవడాలు సేదరెడ్డి గారు రెండు విషయాలండి ఇక్కడ. అసలు పార్టీలుగా రెండు పార్టీలుగా నేను చోట్ల ఇవాళ అదే ఎమ్మెల్యేలు లేకపోతే ఈ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు ఎవరు వచ్చినా వాళ్ళని తీసుకోవటం, మా పార్టీలోకి వస్తే చేర్చుకోవడం తప్ప వేరే తేడా ఏం లేదు. కాబట్టి ఇవాళ వాళ్ళు ప్రత్యేకంగా తెలుగుదేశం ఎమ్మెల్యేలు లేదా తెలుగుదేశం నాయకులు లేకపోతే వైకాపా నాయకులు కాదన్నది కూడా చర్చ కాదు. విజయవాడకి సంబంధించి చాలా ఇది వాళ్ళ రాజధాని. ఈ రాజధానిలో ఇలాంటి ప్రత్యేకత, ఈ వ్యాపారం 30 ఏళ్ళ నుంచి ఉంది, అబద్ధం కాదు. వారు చెప్పారు 10% కూడా కాదు,
నాకు తెలిసే 15% అండి. నాకు తెలిసి 10% ఎక్కువ కూడా 92, 93లో అక్కడికి వెళ్ళినప్పుడు ఒకసారి చూస్తే అప్పుడే 15%. 30 ఏళ్ల నుంచి వ్యాపారం 15% వడ్డీ నడుస్తుంది. ఫైనాన్స్ తోపుడు బళ్ళు 100 రూపాయలు తీసుకుంటే 70 రూపాయలు ఇచ్చి 30 రూపాయలు కట్ చేసుకునే పరిస్థితి కూడా ఉంది. ఇవన్నీ మనకు తెలిసినయే. చాలా మంది దీన్ని ప్రొఫెషనల్ గా చేస్తూ కోట్లు గడించిన వాళ్ళు ఉన్నారు. కానీ మహిళల జీవితాలకి మహిళల పట్ల లింకప్ కావటం మాత్రం నేను ఎప్పుడు వెళ్ళా. వ్యభిచారం వేరు, ఇది వేరుగా ఉండేది. రెండు లింకప్ చేసుకొని చాలా విచ్చలవిడిగా విజయవాడ నగర పరువు పోయే రీతిలో కూడా జరుగుతూ ఉంది. ఎందుకంటే అది 20 మొత్తం రాష్ట్రంలో ఉన్న 13 జిల్లాలో ఒకటి కాదు, విజయవాడ వాళ్ళ రాజధాని. కాబట్టి నేను ఒక్క నిమిషం సార్, నేను చెప్పాను, మీరు చాలా మంది ఉన్నారు, వక్తలకు అవకాశం కూడా. నేను అనేది ఏంటంటే దీన్ని నిర్భయ చట్టం కింద ముఖ్యమంత్రి గారు పెట్టమన్నారా, పెడతారని ఒకటి ప్రభుత్వానికి దీని మీద ప్రజలకు ఒక భరోసా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ సమాజంలో దీన్ని జనరలైజ్ చేస్తున్నారనే భావన ఉంది. అసెంబ్లీ దీనికి వేదిక, వైకాపా ఓపిక పట్టాలి, ఖచ్చితంగా దాని మీద చర్చకి మీరు అడగండి. ఇప్పుడు వైకాపా అగ్రెసివ్గా వెళ్తే వాయిదా పడుతుంది. ప్రభుత్వాన్ని చాలా టాక్టిఫుల్ గా రంగంలోకి దించాలి, కానీ అగ్రెసివ్ వెళ్ళి చేతులు పైకి లాక్కుని ఆహా ఓహో అంటే వాయిదా పడుతుంది, లేదా సస్పెండ్ అవుతారు. అంత మీకు ఒరిగేది ఏమీ లేదు. మీరు అదే కోరుకుంటున్నారేమో జనం అనుకుంటారు. డెఫినెట్ గా మీరు రైట్. శ్రీనివాస్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే ప్రభా గారు థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు ఆలస్యంగా వచ్చారు కాబట్టి ఎక్కువసేపు మిమ్మల్ని వర్షం తీసుకెళ్ళిపోయి. సీతారెడ్డి గారు థ్యాంక్ యూ వెరీ మచ్. మీ ఆవేదన అర్థం చేసుకోవచ్చు, కానీ అది గొడవలు పడడం వల్ల కాదండి. ప్రభుత్వాన్ని దారికి తీసుకురండి, ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురండి. ఉద్యమాలు ఉన్నాయి, రోడ్డెక్కి. ఒక శాసనసభ్యుడిగా నేను చెప్తున్నాను కృష్ణ గారు, దాని మీద కఠిన చర్య ప్రభుత్వం తీసుకోమని చెప్పండి. ఏ చర్య తీసుకున్నా ఎవరు తప్పట్రు. అది ఎన్కౌంటర్ చేయమని చెప్పండి. ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఒక విద్యార్థి మీద యాసిడ్ చల్లిన నలుగురిని ఎన్కౌంటర్ చేస్తే ప్రజలు పోలీసులకి నిరాజన పెట్టారు. అట్లా చేయొచ్చు, నేను అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉంటే ఈ చర్య మీద ప్రభుత్వం గానీ ఎన్కౌంటర్ చేయకుండా ఉన్నట్లయితే, కఠిన చర్య తీసుకున్నట్లయితే నా ఎమ్మెల్యే పదవికి సైతం ఖచ్చితంగా రాజీనామా చేసి ఉండేవాడు. రైట్ సీతారెడ్డి గారు, అలాగే పోరాడండి ప్రజల పట్ల ఎప్పుడు కూడా. బుజ్జేశ్వరి గారు థ్యాంక్ యూ వెరీ మచ్, అండ్ గఫూర్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక మేము జైలుకైనా వెళ్ళడానికి సిద్ధం, కానీ బెయిల్ మాత్రం కోరమని సోనియా గాంధీ, రాహుల్ గాంధీ అనడంలో ఔచిత్యం ఏంటి? ఈ కేసును వాడుకోవాలనుకుంటున్నారా, లేక నిజంగానే వీరి మీద కుట్ర జరుగుతుందా? బ్రేక్ తర్వాత.